మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామంలో అందరికీ వందనాలు. ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని మాటలు మనం ధ్యానం చేద్దాం. సామెతల గ్రంథం నుంచి 10వ అధ్యాయము 15వ వచనాన్ని మనం చదువుదాం. సామెతల గ్రంథము 10వ అధ్యాయము 15వ వచనము. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణము, దరిద్రుని పేదరికము వానికి నాశనకరము. దేవుడు తన పరిశుద్ధ వాక్యము నేను మన వెనుకిడిలో ఫలింపు దయచేయను గాక. ఆమెన్. చదివినటువంటి ఈ సామెత ధనవంతుని విషయమై, దరిద్రుని విషయమై మాట్లాడుతూ ఉండడం మనం చూస్తాం. ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణం, దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. ఇక్కడ చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏంటంటే, ధనవంతుని ఆస్తి ఎవ్వరికి కూడా ఆశ్రయం కాదు, అది వానికి మాత్రమే ఆశ్రయం. దరిద్రుని పేదరికం అది కూడా వానికి నాశనకరం, అది ఎవ్వరికి కూడా నాశనకరం కాదు. చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సిన మాట ఏంటంటే, ధనవంతుని ఆస్తి, ద రిచ్ మ్యాన్స్ వెల్త్, వాడికి ఆశ్రయపట్టణం, హిస్ స్ట్రాంగ్ సిటీ. ద రిచ్ మ్యాన్ వెల్త్ ఈజ్ స్ట్రాంగ్ సిటీ. తనకు కలిగినటువంటి ఆ సంపద, తనకు కలిగినటువంటి ఆ స్థితి, తనకది బలమైనటువంటిది, అది భద్రత, ఆశ్రయపట్టణం, భద్రతా స్థితికి సంబంధించినటువంటిది. చాలా జాగ్రత్తగా ఆలోచించాల్సినటువంటి మాట ఏంటంటే, ఈ సామెత వెల్త్ అండ్ సెక్యూరిటీ గురించి మాట్లాడుతూ ఉంది. వెల్త్ అండ్ సెక్యూరిటీ, భద్రత విషయమై, అదే రీతిగా కలిగినటువంటి స్థితి విషయమై ఈ సామెత మాట్లాడుతుంది. ధనవంతుడు తనకు కలిగినటువంటి దాని విషయమై వాడు అది వానికి భద్రతగా ఉంటుంది అనేటువంటి మాట చూస్తా ఉన్నాం. బలమైన కోట లాంటిది, ఫర్ హిస్ షెల్టర్. అదే రీతిగా దరిద్రుని పేదరికం అనేటువంటిది వానికి నాశనకరం, ఈజ్ అన్వెల్త్. తనకు రైన్ అనేటువంటిది, ద పావర్టీ ఆఫ్ ద పూర్ ఇస్ దర్ రైట్. ఇక్కడ రెండు విషయాలు జ్ఞాపకం చేయబెడతా ఉన్నాయి. మొదటిది ధనవంతుని యొక్క ప్రయోజనం, రెండోది దరిద్రుని యొక్క కష్టం. ధనవంతుని యొక్క ప్రయోజనం అనేటువంటి మాట వానికి అది సెక్యూరిటీ ఇస్తుంది, వానికి అది భద్రతనిస్తుంది. దరిద్రుని కష్టం అనేటువంటి మాట, వాడి పేదరికం వాడిని నాశనానికి తీసుకెళ్తుంది. అయితే చాలా జాగ్రత్తగా ఆలోచన చేయాల్సినటువంటి మాట ఏంటంటే, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం. ధనవంతునికి, సామెతల గ్రంథం 18వ అధ్యాయం 11వ వచనం, ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారము. చాలా ఉన్నతమైనటువంటి మాట. ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్టణం, వాని దృష్టికి అది ఎత్తైన ప్రాకారం. అంటే ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్టణం అనేటువంటి ఈ ప్రయోజనం, ఇది దేవుని దృష్టికి సంబంధించింది కాదు, ఇది ఆ ధనవంతుని దృష్టికి సంబంధించింది. అంటే అది వానికి భద్రతనిస్తుందని, అది వానికి సహాయాన్ని ఇస్తుందని, అది వానికి ఆశ్రయాన్ని కల్పించేదన్న ఆ విజన్, ఆ సైట్ అనేటువంటిది కేవలం అది ధనవంతునికి సంబంధించింది. వాస్తవంగా వాని దృష్టికి అని రాయబడినటువంటి మాట ఇమాజినేషన్ అనేటువంటి మాట రాసింది. అది వాని ఊహ మాత్రమే. దట్ ఏ వండర్ఫుల్ వర్డ్. In his imagination, a rich man's wealth is a strong city and like a high wall in his imagination. అతనికి ఎత్తైన కోటగాను, అంటే చాలా ఉన్నతమైనటువంటి సెక్యూరిటీ, చాలా బలమైనటువంటి రెండు విషయాలు, బలమైన భద్రత, ఉన్నతమైనటువంటి భద్రత. బలమైన ఎత్తైన భద్రత తన డబ్బని, తన కలిగినటువంటిదని
తను ఊహ మాత్రమే. అది వానికి ఊహ మాత్రమే. ఇక్కడ సొలొమోను జ్ఞాపకం చేస్తున్న సామెత, ఇది దేవుని దృష్టికి సంబంధించింది కాదు. ఇట్స్ నాట్ ఎ విల్ ఆఫ్ గాడ్ ఆర్ విజన్ ఆఫ్ గాడ్. ఇది దేవుని దృష్టికి సంబంధించింది కాదు. ఇది ఆ ధనవంతుని దృష్టికి సంబంధించింది. నిజమే, ఈ లోకంలో డబ్బు కలిగిన స్థితిని బట్టి ఆ ధనవంతులు అనేటువంటి సందర్భంలో వారు ఆ రీతి అయిన ఇమాజినేషన్స్ కి వెళ్తా ఉంటారు. ఆ ఊహలకు వెళ్తా ఉంటారు. నా డబ్బు నాకు ఆశ్రయం. నా డబ్బు నాకు భద్రతనిస్తుంది. నా డబ్బు నాకు అన్నిటికీ కూడా సహాయాన్ని ఇస్తుంది. అది వాడి ఇమాజినేషన్ మాత్రమే. అది వాని ఊహ మాత్రమే. ధనవంతునికి ప్రయోజనాలు లేకపోలేదు అనేటువంటి ఆలోచన మనం చేయాలి. ఇక్కడ ధనవంతుని ఆస్తి వానికి ఆశ్రయపట్నం అనేటువంటి ఈ మాటలో వాస్తవంగా మాట్లాడుతున్నటువంటి మాట ఏంటంటే ద అడ్వాంటేజెస్ ఆఫ్ రిచ్ మ్యాన్. అంతేగాని అది దేవుడిస్తున్న సర్టిఫికెట్ కాదు. ఏంటి అడ్వాంటేజెస్ ఆఫ్ రిచ్ మ్యాన్? సామెతల గ్రంథం 18 అధ్యాయం 23 వచనంలో చూస్తాం. సామెతల గ్రంథం 18 అధ్యాయం 23 వచనం. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకును, ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. ధనవంతుడు దురుసుగా ప్రత్యుత్తరం ఇచ్చును. ద రిచ్ ఆన్సర్ రఫ్లీ. ధనవంతుని యొక్క ప్రయోజనం ఏంటంటే వాడు కలిగి ఉన్నటువంటి డబ్బును బట్టి వాడు దురుసుగా సమాధానం ఇవ్వగలడు. ఒకవేళ వానికి ఆశ్రయపట్నం ఏదైనా ఉందంటే వాడు దురుసుగా మాట్లాడే ఆ మాట మాత్రమే. అంతేగాని వాడికి అది తెచ్చిపెట్టే భద్రత ఏమి లేదు. కేవలం వాని దృష్టికి మాత్రమే అది భద్రతగా ఉంటుంది. మరొక ఆదాయం, మరొక ప్రయోజనం ఏంటి ధనవంతుని కంటే? సామెతల గ్రంథం 22వ అధ్యాయం 7వ వచనం. ఐశ్వర్యవంతుడు బేదల మీద ప్రభుత్వం చేయును. ద రిచ్ రూల్స్ ఓవర్ ద పూర్. వీడి ఆశ్రయం, వీడి ప్రయోజనం ఏంటంటే, వీడు కలిగే ఆ బలమైన ఎత్తైన ఆ కోట ఏంటంటే కేవలం బీదల మీద ప్రభుత్వం చేస్తట. రూల్స్, అధికారం చలాయిస్తాడు. ఇది వాని దృష్టికి సహాయం, నేను వాని దృష్టికి ప్రయోజనం. ఇది వాడికి కలిగేటటువంటి ప్రయోజనం. తనకంటే ఎవరైతే తక్కువ వారు ఉన్నారో, తనకంటే ఎవరైతే అన్వెల్తీ, వారి మీద ప్రభుత్వం చేయడం, రూల్స్ చేయడం, అధికారం చేయడం, దురుసుగా మాట్లాడడం, ఇష్టనొచ్చుట్టుగా ప్రవర్తించడం, అది మాత్రమే వాడికి కలిగినటువంటి ప్రయోజనం. అంతేగాని అది వాడికి భద్రత కాదు. ఇది వాడికి కలిగినటువంటి స్థితి. దరిద్రుని పేదరికం వానికి నాశనకరం. ఈ మాట ఆలోచన చేయాలి. దరిద్రం వస్తుంది అనేటువంటి మాట సామెతల గ్రంథంలో మన స్థితిని బట్టి అని చూస్తాం. సో అలాంటి దరిద్రుని కలిగినటువంటి స్థితి అది మన జీవితానికి నాశనాన్ని తెస్తుంది. ఇదే సామెతల గ్రంథంలో చివరిలో ఆగూరు పలికినటువంటి మాటలు, అయ్యా నన్ను ధనవంతునైనను దరిద్రునైనను చేయకుము. సో దరిద్రంగా ఉండడం అనేటువంటిది ఒకవేళ నేను దొంగిలించి నీ నామానికి అవమానం తెస్తానేమో. కాబట్టి ఏ దినమునకు సంబంధించినటువంటి ఆ స్థితి నాకు అనుగ్రహించమనేటువంటి ఆ ప్రార్థన మనం చూస్తాం. సామెతల గ్రంథము 30వ అధ్యాయము 8వ వచనం. పేదరికమునైనను ఐశ్వర్యమునైనను నాకు దయచేయకుము, కేవలం తగినంత ఆహారం నాకు దయచేయము. ఇంగ్లీష్ లో ఉన్నటువంటి మాట ఏంటంటే ద ఫుడ్ దట్ ఈస్ నీడ్ఫుల్ ఫర్ మీ, ఫీడ్ మీ విత్ ద ఫుడ్ దట్ ఈస్ నీడ్ఫుల్ ఫర్ మీ. అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటి? పేదరికం, ఐశ్వర్యం అనేటువంటిది దేవుని దయ, దేవుడు దయచేసేది. అంతేగాని అది మన సంపాదన కాదు, అది మన స్థితి కాదు.
ఇక్కడ దరిద్రుని పేదరికం అనడంలో దేవుడు దయచేసేటటువంటి ఆలోచనలో మన కష్టం అనేటువంటి ఆలోచన ఉండాలి. ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే, దరిద్రుని కష్టం వాడి స్థితిని బట్టి వాడు కొని తెచ్చుకున్నటువంటిది అది వానికి నాశనకరం. ఇందాక ధనవంతుని ప్రయోజనాలలో దరిద్రుని కష్టాలు మనకు కనిపిస్తా ఉన్నాయి. ధనవంతుడు ఆ పేదవాడి మీద, ఆ దరిద్రుని మీద ప్రభుత్వం చేస్తాడు అనేటువంటి మాట. 18వ అధ్యాయం 23 వచనం. దరిద్రుడు బతిమాలి మనవి చేసుకున్నాను. వాడి కష్టం ఏంటంటే వాడు బ్రతికినంత కాలం వాడు బ్రతిమలాడాలి అనేటువంటిది. ద పూర్ యూజెస్ ఎంట్రిస్టెస్. అదే రీతిగా 22వ అధ్యాయము 7వ వచనం. అప్పు చేయువాడు అప్పిచ్చిన వానికి దాసుడు. అంటే వాడు బ్రతికినంత కాలం వాడి నాశనకరమైనటువంటి కష్టం ఏంటంటే వాడు దాసునిగా బ్రతికేటటువంటి మాట. స్లేవ్ అనేటువంటి మాట. స్లేవ్ ఆఫ్ ద ల్యాండ్. అంటే దరిద్రుని ప్రయోజనాలు, ధనవంతుని ప్రయోజనాలు, దరిద్రునికైన కష్టాలు ఒకటిగా చూస్తా ఉన్నాం. ఈ సామెత జ్ఞాపకం చేస్తున్న మాట ఏంటంటే దరిద్రునిగా ఉండడం అనేటువంటిది అది నాశనాన్ని తెస్తుంది. అయితే ధనవంతుడిగా ఉండేటువంటిది అది వానికి ఏమి ఆశ్రయపట్నం కాదు. అంటే ఇక్కడ జ్ఞాపకం చేస్తున్న మాట దేవుని సహాయం, దేవుని భద్రత, దేవుడిచ్చేదే ఆ సహాయం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. ఈ సామెత ఏం జ్ఞాపకం చేస్తుందో చూద్దాం. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 2వ వచనం. బుద్ధిహీనుడు వివేచనయందు సంతోషింపక తన అభిప్రాయములు బయలుపరచుట యందు సంతోషించు. ఈ ధనవంతుడు తన అభిప్రాయాన్ని వెలిబుచ్చడంలో సంతోషపడతాడు అంతే. అంతేగాని ఈ ధనవంతుని ఆశ్రయపట్నం అనేటువంటిది అది వాని మాట మాత్రమే. 18వ అధ్యాయం 10వ వచనం. యెహోవా నామము బలమైన దుర్గము, నీతిమంతుడు అందులోనికి పరిగెత్తి సురక్షితముగా నుండును. ఆ తదుపరి రాయబడిన మాటే ధనవంతునికి వాని ఆస్తి ఆశ్రయపట్నం, అది వాని దృష్టికి ఎత్తైన ప్రకారం. సో ఏది బలమైన దుర్గం, ఏది ఆశ్రయపట్నం అంటే యెహోవా నామం, దేవుడిచ్చే భద్రత. అది నిజమైనటువంటి భద్రత. దేవుడిచ్చే భద్రత అది నిజమైన ఆశ్రయపట్నం. అందుకే ఆగూరు పలుకుతున్నటువంటి మాట ఏంటంటే నాకు దయచేయము. దేవుడిచ్చేది నిజమైనటువంటి ఆస్తి, దేవుడిచ్చేది నిజమైనటువంటి భద్రత, దేవుడిచ్చేటటువంటిది నిజమైనటువంటి ప్రయోజనం. సో ధనవంతుడిగా ఉన్నంత మాత్రాన మనకు ఆ ప్రయోజనాలు కలుగుతాయి అనుకోవడం అనేటువంటి అది ధనవంతుని దృష్టికి సంబంధించిందే కానీ అది దేవుని దృష్టికి సంబంధించింది కాదు. కాబట్టి ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నటువంటి మాటలు రెండు. ఒకటి, ధనవంతుడిలా ఉన్నాను, నాకు ఇది ఆశ్రయపట్నం అనుకుంటే అది మన ఆలోచనేనన్నటువంటి జ్ఞాపకం చేసుకోవాలి. కానీ నిజమైన ఆశ్రయం, నిజమైన భద్రత దేవుడని గుర్తించాలి. రెండవది, దరిద్రునిగా ఉంటే అది మనకు నాశనాన్ని తెస్తుంది. కానీ కష్టపడాలి, కష్టార్జితం పొందుకునేలా దేవుని కృప ఉండాలి, దేవుని కృప పొందుకోవాలి అని ఆలోచన చేయాలి. కాబట్టి ఈ సామెత చాలా చాలా విభిన్నమైనటువంటి సామెత. సరైనటువంటి స్థితిని మనం గుర్తెరగాలని తెలియజేస్తున్న సామెత. కాబట్టి ధనవంతునిగా ఉన్నాం అనుకున్నప్పుడు మనకు ఆశ్రయపట్నం, నిజమైన ఆశ్రయపట్నం దేవుడని మనం గుర్తించాలి. దరిద్రుగా ఉన్నప్పుడు అది మనకు నాశనాన్ని కొని తెచ్చేదని దరిద్రుని స్థితి నుంచి ఆగురు పలుకుతున్నటువంటి మాటగా అయ్యా ఫీడ్ మీ అనేటువంటి మాట, విత్ సఫిషియంట్ ఫుడ్. సో ఈ సామెత జ్ఞాపకం చేసే ఉన్నతమైన మాట ఇదే. దేవుడు మనకు ఆశ్రయం, దేవుడు మనకు బలమైన కోట.
దేవుడు మనకు కావలసినటువంటి స్థితి. అంతేగాని ధనమో, దరిద్రమో కాదు. కళ్ళు ఉంచుదాం, ప్రార్థన చేద్దాం. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్. ధనవంతుడిగా ఉన్నప్పుడు అది మనకు ఆశ్రయపట్నం అనుకోవడంలో భ్రమపడొద్దు. దరిద్రుడిగా ఉన్నప్పుడు దరిద్రమైన స్థితి నుంచి దేవుడు సహాయం కోసం ఎదురు చూస్తే స్థితికి మన అడుగులు వేద్దాం. తల వంచి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన మా తండ్రి నీకు వందనాలు. అవును ప్రభా, ధనం కలిగిన స్థితిలో చాలా సార్లు ఈ ఊహ, ఈ తలంపు కలుగుతా ఉంది. ఆ స్థితి నుంచి వేరుపరచండి. దరిద్రుడిగా ఉన్నప్పుడు అది నాశనం అని నీ సహాయం కోసం కనిపెడుతూ కష్టార్జితములు ఫలించే స్థితి దయచేయమని, ఆయన కృప దయచేయమని ప్రార్థిస్తూ ఈ మానవులన్నీ నజరేయుడైన యేసుక్రీస్తు నామములో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.